జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా తమ పాత్రను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్విరామంగా కృషి చేసిన కేసీఆర్ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాల కోర్చి పనిచేసిన కార్యకర్తలకు ఆయన నమస్సులు అందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలని స్థానిక నాయకత్వం ఎంతో శ్రమించిందని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా పనిచేశారని కేటీఆర్ అన్నారు. గత 2 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సమర్థవంతంగా పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా ఎంతో కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు. ఒక విధంగా ఆమె పోరాటమే చేశారని కొనియాడారు. ఒకరిద్దరు కాదు, నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ వ్యక్తిగతమైన సమస్యలున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు, వినమ్రంగా ధన్యవాదాలు. ప్రతి బూత్లో మా జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ, వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు. చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు. వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ, ఎక్కడా కూడా ప్రత్యర్థి, ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ, అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు. సునీత గోపీనాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం. అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో నాచారంలో డివిజన్ అధ్యక్షుడు బందారం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాచారం ప్రధాన రహదారిపై బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రానున్న జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిపీట్ అవుతాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్పై చేసిన అసత్య ప్రచారాలు, ఆరోపణలకు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతో సమాధానం ఇచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపును యావత్ తెలంగాణ ప్రజానికానికి అంకితం చేస్తామన్నారు. జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ గెలుపు యావత్ తెలంగాణ ప్రజానికి అందరికీ అంకితం చేస్తూ, ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారు వారి ఆశీర్వాదంతో ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ తెలంగాణ, ఇవాళ కొంతమంది దుండగులు బీఆర్ఎస్ నాయకులు మేము వారం రోజుల నుంచి అక్కడ జూబ్లీహిల్స్ వెళ్ళాం. అడుగున కొన్ని వందల వేల యూట్యూబ్ ఛానల్ పెట్టి అడుగున దుష్ప్రచారం చేశారు. కాకపోతే ప్రజలు ఇలా కాంగ్రెస్ వైపు మరొకసారి ఘన విజయము మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ప్రజలకు, మరి యావత్ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులు వచ్చి అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇవాళ
ఇవాళ చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి. మీరు 10 ఏళ్ళు మీకు ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిరు? ఇవాళ జుబ్లీస్లో వచ్చి ఏదో మాట్లాడుతురు, తప్పుడు ప్రచారాలు చేస్తురు. మీరు గూండా అని చెప్పి రౌడీ అని చెప్తురు. ఇవాళ ఎవరు గుండా ఎవరు రౌడీయో ప్రజలు గమనించారు కాబట్టి నవీన్ అన్నకు భారీ మెజారిటీతో తెలియడం జరిగింది. నేను ఒకటే అనేది రాజకీయం అనేది రాజకీయం ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే ఎన్నికలలో కూడా సర్పంచ్ ఎన్నికలలో, జడ్పీటీసీ ఎన్నికలలో, రాబోయే స్థానిక సంబంధించిన కార్పొరేషన్లో ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడంతో చైతన్యపురి చౌరస్తా, గడ్డి అన్నారం, వివి నగర్ చౌరస్తాలో చైతన్యపురి అధ్యక్షులు శశిధర్ రెడ్డి, గడ్డి అన్నారం డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు, టపాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. నవీన్ యాదవ్ గారి గెలుపు, నవీన్ యాదవ్ గారి గెలుపు, నవీన్ యాదవ్ గారి గెలుపు. నవీన్ గెలుపు, నవీన్ గెలుపు. ఉప్పల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని, దీన్ని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వాలు, కోర్టులు బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించినప్పుడు బీసీలకు ఈ నియమం వర్తించదా అని ప్రశ్నించారు. 50% సీలింగ్ అనేది ఏ కోర్టు, ఏ రాజ్యాంగంలో పొందుపరచలేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని లెక్కలు తీసి జీవోలను అమలుపరిచింది కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే బీసీలకు నిత్యం వద్దు, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. రాజ్యాంగంలో క్లియర్గా బీసీలకు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. ప్రభుత్వము, కోర్టులు, వ్యవస్థలన్నీ బీసీల జీవితాలతో చెలగారం మారుతారు. ఏం తమాషా ఉందా? మేము అన్ని ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తున్నాం, ఓసీలకు జనాభా ప్రకారం ఇస్తున్నాం. ఒక్క బీసీలకు మాత్రం జనాభా ప్రకారం ఇవ్వకుండా కోర్టు కేసులు అవి లేవు ఇవి లేవని చెప్పి తప్పుడు పద్ధతిని అవలంబిస్తున్నారు. అందుకే ఆల్రెడీ అసెంబ్లీలో చట్టం చేశారు, రాజ్యాంగబద్ధమైన జీవో ఇష్యూ చేశారు. జనాభా లెక్కలు చట్టం డెడికేటెడ్ కమిషన్ నియమించి జనాభా లెక్కలు తీశారు. 57% జనాభా ఉంటే 42% ఇచ్చారు. చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేవు. రెండవది, ఇక్కడ 50% సీలింగ్ అనేది జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు చెప్పారు. రాజకీయపరమైన రిజర్వేషన్లకు పరిమితి ఎవ్వరూ ఇంతవరకు ఏ కోర్టు చెప్పలేదు, చెప్పబోదు కూడా. ఎందుకంటే సంతకం పెట్టరాని వాళ్ళు కూడా చెప్పిస్తారు రాయరు. ఇక్కడ మెరిట్ ఉందా, ప్రతిభ ఉందా, ఎందుకు 50% సీలింగ్ అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా ముందుకు తీసుకొచ్చి ఈ సమస్య దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా పాలసీలు, షేర్ల వంటి ఆర్థిక ఆస్తులను ప్రజలు సులభతరంగా తిరిగి పొందేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని 3 నెలల పాటు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మీ డబ్బు మీ హక్కు అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ప్రారంభించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్బీఐ జీఎం సుప్రభాత్ పాల్గొని బ్యాంకర్లకు, ఖాతాదారులకు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్
రాధికా గుప్తా మాట్లాడుతూ అన్క్లెయిమ్డ్ ఫైనాన్షియల్ అసెట్స్ సమస్యలను పరిష్కరించడం ఈ ప్రధాన కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. వీటిపై సరైన అవగాహన లేకపోవడం, పాత అకౌంట్ వివరాల వల్ల చాలా క్లెయిమ్స్ పెండింగ్లో ఉండటం, ఇలాంటి సమస్యను పరిష్కరించి క్లెయిమ్లు సులభంగా సెటిల్ చేసేందుకు ప్రభుత్వం 3 నెలల పాటు మీ డబ్బు మీ హక్కు పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. అనంతరం ఆర్బీఐ జీఎం సుప్రభాత్ మాట్లాడుతూ బీమా పాలసీ క్లెయిమ్స్, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లో తమ డబ్బును మర్చిపోతే దాన్ని తిరిగి ఎలా సులభతరంగా పొందాలో తెలియజేయడమే ఈ ప్రధాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ నెల చివరి వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నా పేరు సుప్రభాత్, నేను జిఎం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాను. నేను ఈరోజు ఈ క్యాంపెయిన్, ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్లో కానివ్వండి, పిఎఫ్ ఆర్డీలో కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఏవైతే మా దాచుకొని దాని తర్వాత మర్చిపోయి ఉన్నామో వాళ్లకు త్వరగా అవి చెందేలాగా ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇది డిసెంబర్ చివరి దాకా నడుస్తుంది. కాబట్టి ఈ క్యాంపెయిన్ ద్వారా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలిసి ఎవరైతే ఎవరి డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఒక సులభంగా, సునాయాసంగా, ఈజీగా చేయడానికి క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన గల మయూరి నగర్ వెళ్లే రోడ్డు పక్కన గ్రౌండ్లో కేపీహెచ్పి కమ్మ సంఘం కార్తీక మాస వనభోజనాలు ఏర్పాట్లు చేస్తున్నామని కమ్మ సోదర సోదరీమణులు అందరూ ఆదివారం జరిగి కార్తీక వనభోజన మహోత్సవానికి తప్పక హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఈసారి జరగబోయే కమ్మ కార్తీక వనభోజనం మహోత్సవంలో ప్రత్యేకంగా తమ కులంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు చేయూతని ఇచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని, వనభోజనాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, విలువైన సందేశాలు ఉంటాయని వారు తెలిపారు. మహాప్రీతికరమైంది. అసలు ఈ మాసమే శివకేశవులకు అవివేదమైన మాసం. రేపు 16వ తారీఖు జరగబోయే కమ్మ సంఘం కేపీహెచ్బి వనభోజనాల కార్యక్రమానికి మియాపూర్ మెట్రో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మయూర్ నగర్ రోడ్లో ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్, ఆ గ్రౌండ్ని మనం వేదికగా చేసుకుంటున్నామండి. దయచేసి అందరూ అబ్జర్వ్ చేయాలి. మియాపూర్ మెట్రోకి బ్యాక్ సైడ్ మయూరి నగర్ వెళ్ళే రోడ్లో ఉన్న రోడ్డుకి 100 ఫీట్ కొత్త రోడ్లో ఉన్నది ఈ ఏరియా. ఆల్మోస్ట్ అందరికీ కూడా అడ్రస్ షేర్ చేయడం జరిగింది. మియాపూర్ మెట్రోకి వెళ్ళే పిల్లర్ నంబర్ 654 దగ్గర యూటర్న్ తీసుకోవాలి. మనం 654 దగ్గర యూటర్న్ తీసుకొని మీకు ఆ కొత్త రోడ్లోకి వస్తే మీకు రైట్ సైడ్లో మొత్తం అంతా కూడా పెద్ద గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్లో ఈ కార్యక్రమాలు మనకి జరుగుతున్నాయి. దయచేసి అడ్రస్కి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఆర్గనైజర్స్ నంబర్స్ దాని మీద పబ్లిష్ చేస్తున్నామండి. వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా కూడా మీకు చేస్తారు. అలాగే లొకేషన్ మ్యాప్ కూడా షేర్ చేయడం జరిగింది అన్ని గ్రూపుల్లో కూడా. మీరు ఆ లొకేషన్ మ్యాప్ని ప్రెస్ చేసినా కూడా మీకు అది దొరుకుతుంది. అలాగే ఫ్లెక్సీలు, అన్ని కాలనీలో ఫ్లెక్సీలు పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల మీద కూడా స్కానర్ ఉంది మనకి. మీరు ఒక్కసారి ఆ స్కానర్ కనుక ప్రెస్ చేసుకుంటే కనుక మీకు లొకేషన్ అడ్రస్ క్లియర్గా వచ్చేస్తుంది. ఫ్యాషన్ షోలో అందాల భామలు మెరిసిపోయారు. సన్మారియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అండ్ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో రేవెన్స్ బోర్న్ యూనివర్సిటీ లండన్ వారి మెగా ఎడ్యుకేషనల్ సమ్మిట్ జరిగింది. రేవెన్స్ బోర్న్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జాన్ కింగ్స్టరీ, డిప్యూటీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ సైమాన్ రాబర్ట్, ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎండి మోహిత్ గంభీర్, ఈడీ విధి మిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. Whichever course the student applies for, there is industry exposure linked to it, and there's a lot of student support on campus. So the minute you land and you go to the campus, you feel at home. And I've been to Ravensbourne University several times. I love the building. It's so creative, and personally I enjoy spending time over there.
if you graduate with a degree at Ravensbourne, you will be ready? రేవెన్స్బార్న్ యూనివర్సిటీస్లో లండన్ బేస్డ్ యూనివర్సిటీ. ఇందులో కోర్సెస్ గ్లోబల్ రిక్వైర్ని బట్టి వీళ్ళ కోర్సెస్ ఉంటాయి. కోర్సెస్ ఎందుకు ఉంటాయంటే గ్లోబల్ రిక్వైర్మెంట్లో ఏవైతే జాబ్స్ అవైలబిలిటీస్ ఉన్నాయో అవే వాళ్ళు కరిక్యులంలో పెట్టి వాళ్ళు టీచ్ చేస్తారు. సో సేమ్ కరిక్యులంలో వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్కి. సో దిస్ లీడ్స్ టు అ బెటర్ ప్లేస్మెంట్స్ ఫర్ ద స్టూడెంట్స్ అట్ రేవెన్స్బార్న్. So the basic idea is the global requirement, the course, as well as the placements. These are 3 points get connected at Ravensbourne. So the students who are going for UK అంటే UK వెళ్ళే వాళ్ళు సౌత్ నుంచి చాలా ఉంటారు. అందులో సౌత్ నుంచి మళ్ళీ ఏపీ అండ్ తెలంగాణ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. US is maybe the first priority to some of the students on a technical base. But again the jobs comes to the final phase, like students light look at crack the jobs లేకపోతే కష్టం అవుతుంది. యూకేలో ఏంటంటే యూ హ్యావ్ just 18 months of course period of time. సో అందులో స్టూడెంట్ కోర్స్ పీరియడ్